సో ప్రభుత్వం సరిపడా నిల్వలు ఉన్నాయి, పెట్రోల్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నా ప్రజానీకంలో ప్యానిక్ బయింగ్ అంటే భయంతో కొంటున్న పరిస్థితి కనపడుతుంది. పెట్రోల్ బంకుల దగ్గర భారీ ఎత్తున క్యూ లైన్లు చూస్తున్నాం మనం. ఇక్కడ మనం ఇప్పుడు మాదాపూర్లో దుర్గం చెరువు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. దాదాపుగా 1 కిలోమీటర్ పరిధి మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. విపరీతంగా కార్లు, బైక్స్, ఆటోలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్రోల్ కోసం బారులు తిరిగిన పరిస్థితి కనపడుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నట్టు కనపడుతున్నారు, చాలా దూరం లైన్ కనపడుతుంది. బంక్లో అసలు నిల్వ ఉందా పెట్రోలు, స్టాక్ ఎంతవరకు ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గంట నుంచి గంట నుంచి మొత్తం పోయి ఉంటుందిగా. మొత్తం పోయిందని ఏం లేదు, పొద్దుగాల నుంచి కూడా పెద్ద ఏం లేదు. ఇప్పుడు ఫుల్ చేయించుకుంటావన్నా? ఇంకా ఫుల్ చేయించుకోవాలన్నా. ఫుల్ చేయించుకుంటే ఎంత వస్తుంది నీకు? నాకు 700 పడుతుంది. ఇంకా అమౌంట్ అయితేనంటే రావచ్చు, ఒక 2500 3000 రావచ్చు. ఓకే, మొత్తం అంతా సిటీ అంతా ఇలానే ఉందా? మొత్తం అంత అన్న, మొత్తం ఎక్కడ చూసినా మొత్తం సిటీ మొత్తం ఇంతే. థియేటర్ కదా హౌస్ఫుల్ అయినట్టు బంకులు మొత్తం హౌస్ఫుల్ అయిపోతున్నాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఈ టైంలో మరి ఈవీలు వాళ్ళకి కొంచెం బాగుందేమో. ఈవీలు మంచిగా ఉందంటే ఇంకా ఉందన్న, నడిచేట్టు నడుస్తున్నాయి, నడుస్తుంది. బ్రో ఎంతసేపు నుంచి ఉన్నారు? హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ పైన. అవునన్నా క్యాబా? అవునన్నా క్యాబ్. ఎట్లుంది సిటీ అంతా ఇంతే ఉందా? అవునన్నా, చాలా దారుణం అయిపోయింది. ఎప్పటి నుంచి ఉంది ఈ ఇబ్బంది? ఈ 2 days అవుతుందన్న. 2 days నుంచి. అవునన్నా. మరి మీకు మొత్తం గిరాకీ ఎంత పోతుందిగా? ఎంతసేపు వెళ్ళి ఉంటే పోతా అన్న, పోద్ది. లాస్ అవుతున్నాం వీడికైనా. ఇలా అంటే ఏమనుకుంటారు మీరు? నిజంగానే పెట్రోల్ అయిపోద్ది అనుకుంటున్నారా, లేకపోతే మన వాళ్ళు భయపడి ఎక్కువ తీసుకుంటున్నారా? భయపడి అని కొందరు చెప్తున్నాను. ఇప్పుడు బంకులు అన్ని బంద్ చేస్తున్నాను కొందరు. అట్లని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది, తొందర అడ్వాన్స్ వేసుకుంటే బాగుంటుంది, అట్లా క్యూ వేస్తున్నాను అన్న. అట్లని. ఓకే సరే, ఓకేనా. నుంచి ఉన్నా భయ్య లైన్లో 2 hours. 2 hours? ఓ మై గాడ్. పాలా మొత్తం అంతా ఇక్కడ నుంచి. ఎక్కడి నుంచి వచ్చేది మీరు? నేను డైలీ సిటీ వస్తాను. ఓకే, డైలీ సిటీ వస్తాను కానీ మాది ఇక్కడ ఉంటుంది పంప, ఎప్పటికీ నేను వచ్చుకుంటాను. ఓకే, అందుకోసమని ఇంతగానో వెయిటింగ్. మాది శంకర్పల్లి అయితే అసలు ఇంతగానం లేదు అసలు. ఇట్లా ఇక్కడనే ఈ సిటీలో ఉంది. శంకర్పల్లి అసలు ఎంతగానం లేదు. అవునా? సిటీలోనే భయం ఎక్కువ పడుతుంది. సిటీలో ఎక్కువ ఉంది, శంకర్పల్లి అసలు లేదు. శంకర్పల్లి ఇంతగానం ట్రాఫిక్ అసలు. ఇప్పుడు పోతే ఆ పంపు ఇప్పటికే, ఎందుకంటే ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ పోసుకుంటున్నాం. శంకర్పల్లి అయితే అంతగానం అయితే లేదు ఇప్పుడైతే. ఈ నుంచి ఆ నుంచి డిఫరెంట్ 25 kilometers వస్తుంది. అంటే ఏమనుకుంటారు మీరు? జనాలు భయంతో కొంటున్నారా? నిజంగానే పెట్రోల్ తగ్గిద్దా? ఏమో నిజం ఏందో వాస్తవం ఏందో, ఇది రూమర్స్ ఏందో తెలియట్లేదు. కానీ మ్యాక్సిమం అయితే ఇప్పుడు అంతటా ఉండాలి కదా మొత్తం అయితే. ఇప్పుడు ఒకళ్ళ దొరకకుంటే అక్కడ పంపులలో కూడా నో స్టాక్ అని కొన్ని పంపులలో అయితే యథావిధిగా నడుస్తుంది. 3 గంటల నుండి. 3 గంటల నుంచా? ఎక్కడ దొరకట్లేదా? లేదు. ఓకే, ఏ ఊరు మీది? కొండపూర్. అన్ని ఏరియాలో ఇంతే ఉందా? అంతే ఉంది. ఓకే. ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్లో? పొద్దున 2 గంటల నుంచి ఉన్నా. 2 గంటల నుంచా? ఇక్కడే 3 బంకులు చూసి వచ్చి ఇక్కడ 2 గంటల నుంచి ఇక్కడ లైన్లు కట్టిన. ఎక్కడ సిటీ అంతా ఇంతే ఉందా? సిటీ 3 బంకులు ఇక్కడే ఉన్నాయి. జూబ్లీల్స్ 36 రోడ్లు అట్నే ఉంది. ఇక్కడ జూబ్లీ రిజ్ హోటల్ కాడ అట్నే ఉంది. క్యాబా మీరు? అవునండి. మరి ఎట్లా లాస్ అవుతుందిగా? ఏం చేసి ఈరోజు పొద్దున్న దాకా ఈ డీజిల్నే మాకు టైం అయిపోతుంది. ఓకే. అంటే నిజంగానే పెట్రోల్ తొందరగా దొరకపోవచ్చు అనుకున్నా, జనాలు భయపడి కొంటున్నారా? మీకేమనిపిస్తుంది? అంటే మాది డీజిల్ సార్, కాకపోతే అంటే ఇది సిఎన్జి బంకులు షార్టేజ్ ఉండుట్లా సిఎన్జి నడిపేటోళ్ళు పెట్రోల్కి వస్తుర్రు. పెట్రోల్ లైన్లు కట్టే వరకు డీజిల్ మామూలుగా కొద్దిగా ఉంటుంది. ఈ డీజిల్ వాళ్ళు కూడా భయపడి లైన్లు కడుతున్నారు. ఓకే. అంటే మళ్ళీ లాక్డౌన్ లాంటి అట్లాంటివి ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు? అదే భయపడతారు కదా. భయపడుతున్నారా? మీరు కూడా భయపడుతున్నారా? భయపడాలి కదా సార్. ఇప్పుడు మేము పొద్దున్న దాకా తిరిగితే 1500 వస్తే ఈ పొద్దున్న తిల్లనే పోతే ఈ రోజు నుంచి ఈ ప్రాబ్లం ఉంది. ప్రతిరోజు అయితే రోజు నిన్న మొన్న అంత లేదు. నిన్న రాత్రి నుంచి అంటున్నారు. అలా ఒక 45 minutes అవుతుంది. 40 minutes. సిటీలో అంత ఇంతే ఉందా? సిటీలో ఏందన్నా అసలు మాకు వర్క్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. మాకైతే ఇంకా ఓనర్స్ అయితే ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు, కానీ మాకు ఇట్లా వర్క్ చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఎందుకంటే టైంకి మాకు ఏది అందియకపోయినా సరే ఇలా అంటే ప్రభుత్వం కొంచెం కేర్ తీసుకోవాలి దీని గురించి. మెయిన్ చాలా ఇబ్బంది అయిపోతుంది ఇట్లా అయితే. పబ్లిక్కి చాలా ప్రాబ్లం, ట్రాఫిక్కి ప్రాబ్లము, వెళ్ళాలన్నా ప్రాబ్లము, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా ప్రాబ్లం వేరే వాళ్ళకి. మెయిన్ సిటీలోనే కదా ఇది అయ్యేది. ఊర్లో అయితే కొంచెం రోడ్లు విశాలంగా ఉంటుంది, చేసుకోవచ్చు, కానీ సిటీలో అయితే చాలా ఇబ్బంది. అంటే ఏమనుకుంటారు మీరు? నిజంగా అంటే ఏమన్నా లాక్డౌన్ లాంటిది వచ్చేసి మళ్ళీ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంటుంది అనుకుంటారు, లేదా జనాలు భయపడి ఎక్కువ భయించారు? అసలు రాజకీయం గురించి మనకేం తెలుసు అన్న. అంటే ఇలా అయితే కంటిన్యూ అయితే చాలా ఇబ్బంది.
ఇలా అంటే కష్టమే, చాలా ఇబ్బంది, ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇది కాకుండా ముందే ఈ సూచనలు చూసుకుంటే ముందు ముందు జాగ్రత్త పడితే అందరు సేఫ్గా ఉంటారు, ఏం కాకుండా ఉంటుంది. లేదు ఇలానే ఉంటుంది అంటే లాక్డౌన్ పడే అంటే ఇంకా చెప్పలేదు ఇంకా దాని గురించి ఇంకా ఓకే థ్యాంక్ యూ. బ్రో ఎంతసేపటి నుంచి ఉన్నావు లైన్లో? బ్రో 12 నుంచి ఉన్నాను బ్రో. 12 నుంచి 1 అవర్. 1.5 hour. అయిపోయిందా పెట్రోల్ అయిపోయిందా లేకపోతే లేదు దొరకదేమని ముందే? లేదు అయిపోయింది. 2-3 days నుంచి దొరకదు కదా అని అనుకున్నా, ఎందుకులే అవసరం వచ్చింది అనుకున్నా. బట్ అదే ఇప్పుడు అదే 1 point అయింది అంతే. ఓకే ఓకే. దానికోసమే లంచ్ టైంలో వచ్చిన. లంచ్ టైం కూడా అయిపోయింది, చూడాలి ఇంకా. ఎట్లుంది పెట్రోల్ అయిపోయిందా? డీజిల్ అయిపోయింది. అయిపోయిందా? గంట 2-3 బంకులు తిరిగినాం, ఇంకా అక్కడ లేదు ఇక్కడ లేదు, గంటల వెయిటింగ్. అయ్యో. ఇటు కిరాయిలు చేసుకుందాం అన్నా లేదు, అట్లున్నది పరిస్థితి. ఓకే. ఎట్లా మరి అంటే ఎప్పటి నుంచి ఉంది ఇట్లా షార్ట్? ఇవాళ నుంచి అన్న, ఇవాళ నుంచి. నిన్న మొన్న ఇంప్రూవ్ లేదు, ఇవాళనే ఉంది. ఓకే. ఇవాళనే బాగా కష్టంగా ఉంది. మరి ఎట్లా గిరాకీ మొత్తం పోతుందిగా? గిరాకీ పోతుంది. ఇటు చేసుకుందాం అంటే లేదు, ఇంట్లో డీజిల్ లేదు. ఏ బంకులో పోయినా ఇదే కథ ఉందన్న. గంట 12:30 పెడితే 1:30 అవుతుంది. లైన్ ఇంకా రాలేదు. పోయారికి వస్తుందో రాదో తెలియదు. అక్కడ ఒక బంకులో కూడా హైటెక్ సిటీ కూడా అదే పరిస్థితి అయింది, ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుందా తెలియదు. ఓకే. అది అంటే ఎందుకు జనం భయపడి ఎక్కువ కొట్టించుకున్నా లేదా పెట్రోల్ డీజిల్ లేవంట? ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి అయిందన్న, పెట్రోల్ డీజిల్ రాదు ఒకటి కాన్సెప్ట్ అయిపోయింది. అందరికి జనాలు భయపడుతుర్రు అంతే తప్ప ఇప్పుడు బంకోళ్ళు ఏమంటారు, వస్తుంది డీజిల్ వస్తుంది భయపడొద్దు అన్నా కూడా చాలా మంది భయపడుతుర్రు. ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, ఓనర్లు కానీ, డ్రైవర్లు కానీ అందరి పరిస్థితి ఇదే ఉందన్న. మామూలుగా అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు వాటి వల్లే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు దీనివల్ల చాలా ఫ్రీ బస్ వల్ల ఈయన కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇంత లేదన్న. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇదంతా. ఆటో డ్రైవర్ మాది మైబాద్ అన్న సొంతూరు, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఓకే. ఊళ్ళో ఎట్లుందంటే పరిస్థితి పెట్రోల్ ఇంకా ఘోరంగా ఉన్నది. ఇంకా ఘోరంగా ఉందా? ఇంకా ఘోరంగా ఉన్నది. ఊర్లలో అయితే ఇంకా ఘోరంగా ఉందన్న. ఇక్కడ కొంచెం నయం ఉంది, ఊర్లో అయితే ఘోరంగా ఉన్నది. మళ్ళీ లాక్డౌన్ ఏమైనా వచ్చింది అనుకుంటున్నారా మీరు? ఏమన్నా ఏమో అంటారన్న, లాక్డౌన్ పడే అవకాశం ఉంది అంటారు, మరి పడుతుందా పడదు తెలియదు. ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఎంత కావాలంటే అంత పోస్తున్నారా బంకుల్లో? పోస్తారు, పెడుతున్నారా? లిమిట్ లేదు. ఫుల్ ట్యాంక్ అంటే ఫుల్ ట్యాంక్ పోస్తారు. బాటిల్లో పోసుడు లేదు, డబ్బాలలో పోసుడు లేదు. బండి వెహికల్ ఏ బండి వస్తే ఆ బండిలో ఫుల్ ట్యాంక్ ఉన్నంత వరకు పోస్తారు. 11 నుంచి ఉన్నాం సార్. మరి డబల్ లైన్ మీరు ఏం చేస్తారండి? సర్వీస్ చేస్తా. ఓకే ఓకే. అన్ని చోట్ల ఇలానే ఉందా? మీరు ఎక్కడి నుంచి? yes all places like this same all అలాగే ఉంది. పొద్దున్న నుంచి ట్రై చేస్తాను. రిజర్వ్లో వచ్చింది, రిజర్వ్లో వచ్చే కూడా 47 కిలోమీటర్ నడిచింది, బంద్ అయిపోద్ది మధ్యన. ఓకే ఓకే. ఎంతసేపు నుంచి ఉన్నారు లైన్లో మీరు? గంట బావైంది. ఏం చేస్తారు సార్ మీరు? నేను ఇక్కడ స్టార్టప్ కంపెనీ రన్ చేస్తాను. సో అంటే అన్ని బంకులు ఇలానే ఉందా పరిస్థితి? అంటే తెలియదు, మాకు ఆఫీస్ దగ్గర కదా అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. గంట బావైంది. అంటే పెట్రోల్ అయిపోయిందా లేకపోతే దొరకదేమో భయంతో? లేదు అయిపోయింది ఆల్రెడీ. ఓకే. అంటే మాకు తెలియదు అసలు ఇట్లా ఇంత రష్ ఉంటుందని. మార్నింగ్ ఆఫీస్కి వచ్చిందో చూస్తే ఇట్లా అయింది అది. ఓకే. సో అంటే ఏమనుకుంటారు మీరు? అంటే లాక్డౌన్ లాంటిది వచ్చి దొరకని పరిస్థితులు వస్తాయని అలా మీరు ఏమైనా బిలీవ్ చేస్తున్నారా? అలాంటిది ఏం లేదండి. ఏం లేదు. పీపుల్ ఆర్ ప్యానిక్. అంటే ప్యానిక్లో తీసుకోవడం తప్పితే అదర్వైజ్ ఏం లేదు. ఎప్పటి నుంచి ఉన్నారు లైన్లో? దాదాపు 40 minutes పైన అయింది. 40 minutes పైన అయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అక్కడ ఇది మన ఐకే ఆపోజిట్లో అక్కడ చూసిన ఫుల్ రష్ ఉందని ఇక్కడ వచ్చిన. ఓకే. ఇక్కడ కూడా స్టక్ అయిపోయినా నేను. అంటే పెట్రోల్ అయిపోయిందా లేకపోతే దొరకదేమని ముందే? అంటే ఆల్మోస్ట్ కొంచెం దగ్గరలో ఉంది. అంటే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, మన ఎమర్జెన్సీ అన్నట్టు వచ్చిన. అంటే మీరు ఏమనుకుంటారు, మళ్ళీ లాక్డౌన్ లాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? అంత అవగాహన లేదండి నాకు దాని గురించి. कब से लाइन पे आप? 2 घंटे हो रहा है भैया. 2 घंटे? 2 घंटे से लाइन में खड़े हुए हैं. ठीक है. क्या है आपका? IT कंपनी मेरा कैब है. हाँ. इधर ही रहता है लेकिन 2-3 बंक पे जाके आ गए इधर. पूरा जाके आ रहे यहाँ डरे हुए. पूरा फुल है. पूरा फुल. कोंडापुर, गच्चीबोली, लिंगमपल्ली पूरा फुल है. क्या आपका पेट्रोल खत्म है? लेकिन पेट्रोल खत्म पे 2 घंटे से खड़े हुए तुम यहाँ पे. ఎన్ని అవర్స్ నుంచి ఉన్నారు లైన్లో మీరు? 1 అవర్ నుంచి. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గచ్చిబౌలి. అన్ని చోట్ల ఇంతే ఉందా? మీరు ఇక్కడ దగ్గరికి వచ్చారు. ఓకే ఓకే.
చాలాసేపు అయింది ఏందన్నా చాలాసేపు అంటే ఎంతసేపు 1 అవర్ 1 అవర్ అన్ని చోట్ల ఇంతే ఉందా అంతా మార్నింగ్ నేను అక్కడ నుంచి వస్తున్నాను లింగంపల్లి బీరంగూడ నుంచి ప్రతి పెట్రోల్ బంక్ బంద్ ఉంది ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద క్యూ అది ఫేక్ న్యూసా జెన్యూన్ అది లేట్లేదు బట్ కంప్లీట్గా ప్రతి బంక్ అలాగే ఉంది ఏంటి అసలు ఇది చాలా టార్చర్ ఆఫీస్కి రావాలంటే పెద్ద టాస్క్ మాకు వరస్ట్ సిచ్యువేషన్ అసలు ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్లో హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ అయిందా ఎట్లా మరి ఇబ్బంది అవ్వట్లా ఇబ్బంది బాగా అవుతుంది, అన్ని చోట్ల ఇంతే ఉందా అన్ని చోట్ల ఇంతే. ఇప్పుడు మరి మీకు ఫోన్ చేసి రమ్మంటా ఉంటారు కదా వాళ్ళు వాటర్ సప్లై వాష్రూమ్ కూడా వాటర్ లేవు, వాటర్ సప్లై ఇబ్బంది నైట్ నుంచి ఇంతే. ఓకే ఓకే బ్రో ఎంతసేపటి నుంచి ఉన్నా లైన్లో 2 hours అవుతుంది 2 hours అవుతుందా ఇప్పటికి మధ్యలో నుంచి వచ్చి పెడుతున్నా బ్రో ఇక్కడ ఎవరు గైడ్ చేయట్లేదు గైడ్ చేసేవాళ్ళు లేరు అన్ని చోట్ల ఇంతే ఉందా పెట్రోల్ అన్ని చోట్ల వచ్చా డైరెక్ట్ నైట్ అక్కడ రాయదుర్గం దగ్గర ఉంది అది నైట్ 10 o'clock నుంచి నైట్ 2 o'clock దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది లాస్ట్ బండి ఉంది మొత్తం క్లోజ్ చేసేసారు అయ్యో దొరకలే మీకు దొరికింది లాస్ట్ బండి ఇంకా పొద్దున్నే ఇప్పుడు వచ్చాను మళ్ళీ పెట్రోల్ కొట్టించుకుని క్యాబా మీది అంతే ఓకే మరి ఎట్లా అంటే మీకు అంతా బిజినెస్ మొత్తం పోతుంది కదా అంటే ఉంటుంది బ్రో ఇంకా తప్పదు కదా సిచ్యువేషన్ అట్టుంది మనం ఏం చేయలేము అదే థ్యాంక్స్ మీరు 45 minutes. 45 minutes నుంచా ఓ మై గాడ్ పెట్రోల్ అంటే లేదా లేకపోతే దొరకదేమని ముందే ఫిల్ చేయించుకుంటే లేదు లేదు అయిపోవచ్చింది, అయిపోవచ్చింది ఎందుకైనా మంచిది ఒక 1000-1500 తీసుకుంటే సేఫ్టీ అని. వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళారు ఇక్కడికి వచ్చారా లేదు ఇక్కడనే మా ఇల్లు ఇక్కడనే, ఇక్కడికి వచ్చారు 45 minutes నుంచి వెయిట్ చేస్తున్నారు ఎండలో. ఓకే ఓకే ఇది ఇంజన్ ఆన్ చేస్తే డీజిల్ అయిపోతుందేమో అని భయం, ఆన్ చేయకుంటే చెమటతో చచ్చిపోతున్నాం. ఎనీవే ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. జనరల్గా అభద్రతాభావంతో రోజు 200-300 కొట్టించుకున్నారు ప్రతి ఒక్కరు ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలనే ఆదుర్దాతో దొరకదనే ఆదుర్దాతో రావడం ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే జనరల్గా కొట్టించుకుంటే ఏ ప్రాబ్లం లేదండి. ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉండాలి లేకపోయినా కూడా 1000-1500 ట్యాంక్ ఫుల్ చేయించడం వల్ల ఒక ట్యాంకులో పట్టేది 4 వ్యక్తులు 5 వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు. సో గవర్నమెంట్ ఇదే దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్గా 4 లీటర్లు 10 లీటర్లు కారుకి అయితే 15 ఎమర్జెన్సీ పర్పస్ చేసి ఇబ్బంది ఉండదు. ఓకే సార్ ఎట్లా ఉన్నారు సార్ ట్రాఫిక్ జామ్ ఏమన్నా ఉందా పరిస్థితి చెప్పండి. ఫుల్ పబ్లిక్ బాగున్నారు అంతే. అంటే నిజంగా అట్లా ఏమన్నా అంటారా ప్రజలు భయపడుతున్నారు అంటారా? నిజంగా అంటే దొరుకుతుందో రేపు ఏమవుతుందని తొందరపడుతున్నారు అంతే తప్ప ఏం లేదు. ఓకే ఓకే స్టాక్ వస్తుంది కాకపోతే రేపు ఏమవుతుందో మళ్ళీ అని చెప్పి ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. అవసరం లేనివాడు పెట్టి మూలకున్న కారణం పెట్టి తెచ్చి ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు అంతే, అదేం లేదు. కానీ ట్రాఫిక్ అయితే చాలా దూరం ఆగినట్టుందిగా. ట్రాఫిక్ అందరూ ఒకే బారి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ ఉంది. మరి అంటే మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా ప్రజల్ని? పబ్లిక్ కూడా టాకింగ్ లేపుతారు లేదు లేదని ఉన్నవాడికి ఆగారు. పబ్లిక్ ఏం చేస్తాం మేము దానికి? నిన్న ఎప్పటి నుంచి ఉంది మన జనం? పొద్దున రాత్రి వర్షం పడ్డదే, రాత్రి పోసినాం పొద్దున పోసినాం అయిపోయింది. ఒక అరగంట ముందే చూసినాం కదా రాత్రి ట్యాంకర్ వచ్చిందంటే ఆగుతలేరు. ఎట్లా అంటే పెట్రోల్ ఏమన్నా తక్కువ అరే మనకు తెలియదు అన్న, మాకైతే వస్తుంది, నో ప్రాబ్లం. ఏమన్నా లిమిట్ పెడతారా మీరు కూడా? లిమిట్ కాదు, వాడు ఎంత కోసుకుంటే అంత, ఆడు పుల్లు చేసుకుంటాడు ఆపు పోసుకుంటాడు మాకు ఏం సంబంధం లేదు, పోస్తూనే ఉన్నాం.